Next problem from permutations. In how many ways 9 mathematics papers can be arranged so that the best and the worst may come together and may not come together? So two questions involve అయి ఉన్నాయి. సో 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఇచ్చారు. అందులో ఒక పేపరు బెస్ట్గా ఉంది, ఒక పేపరు వరస్ట్గా ఉంది. సో అవి రెండు పోతే రిమైనింగ్ 7 పేపర్స్ ఉంటాయి. సో ఆ విధంగా మొత్తం 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ అండ్ ద వరస్ట్ మే కమ్ టుగెదర్, అవి రెండు పక్క పక్కన రావాలి. టుగెదర్ అంటే పక్క పక్కన రావటం. సో ఈ 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ని మనం అరేంజ్ చేసేటప్పుడు అందులో ఒక బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది, ఒక వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది. సో అవి రెండు పక్క పక్కన రావచ్చు, రాకపోవచ్చు వాటిని అరేంజ్ చేసేటప్పుడు. సో మనకి ఈ రెండు క్వశ్చన్స్ ఏంటంటే అవి రెండు పక్క పక్కన వచ్చే విధంగా మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. మే కమ్ టుగెదర్, మే నాట్ కమ్ టుగెదర్, పక్క పక్కన రాని విధంగా ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసుకోవాలి. సో ముందుగా సొల్యూషన్ ఫస్ట్ వన్కి సంబంధించి మనం చూద్దాం. సో ద బెస్ట్ అండ్ ద వరస్ట్ మే కమ్ టుగెదర్. సో బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు, వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు రెండు కూడా పక్క పక్కన వచ్చే విధంగా మనం ఈ 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ని ఎలా అరేంజ్ చేయాలనే దానికి మనం ముందుగా ఆన్సర్ చేసుకుందాం. సో ఎప్పుడైతే టుగెదర్ ప్రాబ్లం, ఏవైతే కొన్ని వస్తువులు పక్క పక్కన ఉండాలి అని చెప్తారో వీటిని మనం థింగ్స్గా ట్రీట్ చేసుకున్నట్లయితే, సో టుగెదర్ ప్రాబ్లం ఎక్కడొచ్చినా కానీ పర్మిటేషన్లో వాళ్ళు టుగెదర్లో ఏవైతే ఉండాలని చెప్తారో వాటిని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో గర్ల్స్ టుగెదర్, బాయ్స్ టుగెదర్, ఇట్లా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సో అట్లా ఓవెల్స్ టుగెదర్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిట్లలో కూడా మనం ఏవైతే టుగెదర్లో ఉండాలని చెప్తారో వాటిని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ 9 మ్యాథమెటిక్స్ పేపర్స్లో ఒక బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది, ఒక వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది. అవి రెండు పక్క పక్కన రావాలి, మే కమ్ టుగెదర్, పక్క పక్కన రావాలి అని చెప్తున్నారు కాబట్టి సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్ 2 మ్యాథమెటిక్స్ పేపర్స్ యాజ్ 1 యూనిట్. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో కమ్ టుగెదర్ ప్రాబ్లం మనం ఆ విధంగా సాల్వ్ చేస్తాం. ట్రీట్ ద బెస్ట్ and the worst as 1 unit. సో టుగెదర్లో ఏవైతే ఉండాలో ఆ పేపర్స్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే నౌ వీ హ్యావ్ 7 పేపర్స్ రిమైనింగ్. సో బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు అలానే వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు ఈ రెండింటిని ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే మొత్తం 9 ఉన్నాయి కదా, ఈ 9 కాకుండా ఈ రెండు పక్కన పెడితే రిమైనింగ్ 7 పేపర్స్ ఉన్నాయి. ప్లస్ ఈ బెస్ట్ వరస్ట్ కలిపి ఒక యూనిట్గా అంటే ఒకే పేపర్గా ట్రీట్ చేస్తున్నాం మనం. ఓకే, ప్లస్ 1 యూనిట్ అంటే ఈ మొత్తం కూడా టోటల్గా 7 + 1 8 మ్యాథమెటిక్స్ పేపర్స్. సో ఈ మొత్తం మనం 8 పేపర్స్గా అర్థం చేసుకోవాలి. సో ఈ 8 పేపర్స్ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు ఓకే అనేది. దేర్ఫోర్ వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ 8 పేపర్స్ ఇన్ 8x8. సో ఎన్ని పేపర్స్ అయితే ఉంటాయో అంటే ఎన్ని థింగ్స్ అయితే ఉంటాయో అన్ని ప్లేసెస్ మనం, సో మన దగ్గర ఉన్న పేపర్స్ మొత్తాన్ని అరేంజ్ చేస్తున్నాం కదా. n వస్తువులకి n వస్తువుల్ని అరేంజ్ చేస్తే npn ఫ్యాక్టోరియల్, n వస్తువులు r వస్తువుల్ని అరేంజ్ చేస్తే npr ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మొత్తం క్వశ్చన్ పేపర్స్ మనం అరేంజ్ చేస్తున్నాము. సో మన దగ్గర ఎట్ ప్రెజెంట్ ఉన్నది 8 కాబట్టి 8x8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ వేస్. సో వస్తువులను అరేంజ్ చేయడం అంటే ఎన్ని వస్తువులు అయితే అరేంజ్ చేస్తామో అన్ని ప్లేసెస్ తీసుకుంటాము. మనము 8 పేపర్స్ని అరేంజ్ చేయాలి కాబట్టి 8 ప్లేసెస్
3 4 5 6 7 8. సో 8 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో 8 పేపర్స్ని 8 వస్తువులుగా 8 థింగ్స్గా ట్రీట్ చేద్దాం మనం. సో ఈ ఫస్ట్ ప్లేస్లో మన దగ్గర ఉన్న 8 పేపర్స్లో ఏమి అరేంజ్ చేసుకోవచ్చు అంటే వీ హ్యావ్ 8 ఛాన్సెస్. 8 పేపర్స్లో ఏ పేపర్ అయినా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ 8 ఛాన్సెస్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేస్తానికి మనకి 8 అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 8 పేపర్స్లో దేన్నైనా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ 7 పేపర్స్ ఆర్ రిమైనింగ్. సో ఒక పేపర్ని ఇక్కడ అరేంజ్ చేసాం కదా, సో మనం అది అయిపోయినట్టే, దాన్ని అరేంజ్ చేసాం, దాన్ని వాడేసాం మనం. ఇక రిమైనింగ్ మన దగ్గర 7 పేపర్స్ ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ ప్లేస్కి, సెకండ్ ప్లేస్కి ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అంటే 7 ways వీ హ్యావ్, బికాస్ వీ హ్యావ్ 7 పేపర్స్ ఆర్ రిమైనింగ్ 7 పేపర్స్లో ఏ పేపర్ అయినా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ 7 ఛాన్సెస్. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్నే రాస్తాం. ఓకే, అరేంజ్ చేసేది ఒకటే, ఒక ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్నే అరేంజ్ చేస్తాం. బట్ వీ హ్యావ్ 7 ఛాన్సెస్ టు అరేంజ్. ఓకే, సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ద సెకండ్ ప్లేస్ వీ హ్యావ్ 6 పేపర్స్ రిమైనింగ్. దట్ మీన్స్ వీ హ్యావ్ 6 ఛాన్సెస్ టు ఫిల్ దిస్ థర్డ్ ప్లేస్. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ 5 ఛాన్సెస్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ 4 ఛాన్సెస్. ఆఫ్టర్ దట్ 3. ఆఫ్టర్ దట్ 2. ఆఫ్టర్ దట్ 1. ఓకే, సో ఈ విధంగా 8 × 7 × 6 అంటే మొత్తం 8 ఫ్యాక్టోరియల్. ఓకే, 8 వస్తువులకి 8 ప్లేసెస్, 8 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, సో ఇది మొత్తం గురించి. సో ఇప్పుడు మనం యూనిట్ గురించి మనం థింక్ చేసుకోవాలి. ఒక యూనిట్ అంటే అర్థం ఏంటి? ఒక బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు, ఒక వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్. సో వాటిని మనం ఈ విధంగా ఒక చిన్న డయాగ్రామ్ నేను చూపిస్తాను. మన దగ్గర మొత్తం 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉన్నాయి కదా. సో ఒక అరేంజ్మెంట్ నేను చూపిస్తున్నాను. M1, M2, M3, M4, ఒక బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు, ఒక వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్. అంటే ఈ బెస్ట్ని మనం M5గా, వరస్ట్ని M6గా ట్రీట్ చేస్తే, తర్వాత M7, M8, M9. సో మొత్తం 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉన్నాయి. సో బెస్ట్ అండ్ వరస్ట్ అనేవి పక్క పక్కన రావాలి కాబట్టి నేను ఈ రెండింటిని కూడా పక్క పక్కన చూపించాను. సో పక్క పక్కన రావాలన్నప్పుడు వీటిని ఒక యూనిట్గా తీసుకుంటాము. సో 1 యూనిట్ ప్లస్ రిమైనింగ్ 7 + 1 8 అట్లా మొత్తంగా అరేంజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూనిట్ వరకు మనం చూడాలి. ఈ యూనిట్ వరకు బెస్ట్ వరస్ట్. సో ఇదే అరేంజ్మెంట్లో వరస్ట్ ఇక్కడ, బెస్ట్ ఇక్కడ మనం మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా ఇది 1 2 3 4 5th ప్లేస్లో 6th ప్లేస్లో నేను వీటిని అరేంజ్ చేశాను. 5th ప్లేస్లో బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు, 6th ప్లేస్లో వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్. సో దీంట్లోనే మనం 5th ప్లేస్లో వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ని, 6th ప్లేస్లో బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ని అట్లా మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి సో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఎన్నైతే టుగెదర్లో ఎన్ని వస్తువులు అయితే ఉంటాయో అక్కడ మనం అన్ని ఫ్యాక్టోరియల్ వేస్లో మనం వాటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి కాబట్టి యూనిట్లో 2 ఫ్యాక్టోరియల్ వేస్ బికాస్ వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ దట్. ఓకే, వాటి ప్లేసెస్ని మనం మార్చవచ్చు. వాటిని మనం ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అంటాం. దాని గురించి మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. నౌ ద 1 యూనిట్ ఆఫ్ best and worst papers can be arranged among themselves అంటే వాటిని అంటే వాటి మధ్యలో వేరేవి రావు, వాటిని మనం మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ అంటే యూనిట్లో 2 ఉన్నాయి కాబట్టి యూనిట్లో ఎన్ని ఉంటే అంత ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే, సో టోటల్ అరేంజ్మెంట్స్. సో టోటల్ వచ్చేసరికి సో ముందుగా మనం
బెస్ట్ అండ్ వరస్ట్ని ఒక యూనిట్గా తీసుకొని 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాము. సో ముందు అది తీసుకుందాం. తర్వాత ఈ యూనిట్ లోపల ఉన్నటువంటి బెస్ట్ అండ్ వరస్ట్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకున్నాము. టోటల్ అనేది 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, సో ఇది కమ్ టుగెదర్ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్. మే నాట్ కమ్ టుగెదర్ మనం చూద్దాం. సో ఇప్పుడు రెండవ ప్రశ్న, మే నాట్ కమ్ టుగెదర్. బెస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు, వరస్ట్ మ్యాథమెటిక్స్ పేపరు పక్క పక్కన రాకూడదు. ఆ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఏవైతే వస్తువులు పక్క పక్కన రాకూడదని చెప్తామో ముందుగా మిగతా వాటిని అరేంజ్ చేసుకుంటాం. సో కొన్ని ప్రాబ్లమ్స్లో గర్ల్స్ మే నాట్ సిట్ టుగెదర్, గర్ల్స్ పక్క పక్కన ఉండకూడదు. అటువంటి కేసులో ముందుగా బాయ్స్ని అరేంజ్ చేస్తాం. అట్లా అదే విధంగా ఇక్కడ కూడా ఓవెల్స్ మే నాట్ కమ్ టుగెదర్, అట్లా అన్నప్పుడు ఓవెల్స్ కాకుండా మిగతా వాటిని అరేంజ్ చేసుకుంటాం. సో మే నాట్ కమ్ టుగెదర్ అంటే ఏవైతే టుగెదర్లో ఉండాలో అవి కాకుండా మిగతా వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. సో మొత్తం 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ ఒకటి, వరస్ట్ ఒకటి. ఈ రెండు పక్క పక్కన రాకూడదని చెప్తున్నారు కాబట్టి ముందుగా రిమైనింగ్ 7 మ్యాథమెటిక్స్ పేపర్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ remaining 7 mathematics paper, remaining 7 papers. ఓకే, ఇన్ ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అంటే ఇన్ 7p7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఎలా వస్తుంది 7 ఫ్యాక్టోరియల్ వేస్? సో బెస్ట్ వరస్ట్ పక్క పక్కన రాకూడదు కాబట్టి ముందుగా మిగతా వాటిని అరేంజ్ చేసుకోవాలి. సో ఆ మిగతా వాటిని మనం 7 పేపర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని M1, M2, M3 అట్లా M7 దాకా ట్రీట్ చేసుకున్నట్లయితే సో 7 పేపర్స్ అరేంజ్ చేయాలంటే 7 ప్లేసెస్. వీ నీడ్ 7 ప్లేసెస్. 1 2 3 4 5 6 7. సో ఈ 7 ప్లేసెస్లో మనం ఈ 7 పేపర్స్ని ఎలా అరేంజ్ చేస్తాము అంటే ఫస్ట్ ప్లేస్లో మనం M1, M2, M3, M4, M5, M6, M7 ఏ పేపర్నైనా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 7 ఛాన్సెస్. సో ఒక పేపర్ అరేంజ్ చేస్తాం. ఎన్ని ఛాన్సెస్ ఉన్నా అరేంజ్ చేసేది ఒక పేపరే. ఒక ప్లేస్లో ఒక ఆబ్జెక్టే అరేంజ్ చేస్తాం. 7 పేపర్స్ అంటే 7 ఆబ్జెక్ట్స్. ఓకే, సో మనకి కండిషన్స్ ఏం లేవు కాబట్టి ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ 7 ఛాన్సెస్. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు అరేంజ్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్. ఖచ్చితంగా పెట్టేది ఒకటే, బట్ ఛాన్సెస్ ఆర్ 7 ఆర్ దేర్. ఓకే, ఉండే ఛాన్సెస్ మనం ఇక్కడ రాస్తుంటాం మనం. సో ఒకటి అరేంజ్ చేస్తాం. సో ఇంకా రిమైనింగ్ 6 ఉంటాయి. ఈ ప్లేస్లో 6 ఛాన్సెస్, ఈ ప్లేస్లో 5 ఛాన్సెస్, ఈ ప్లేస్లో 4 ఛాన్సెస్, 3 ఛాన్సెస్, 2 ఛాన్సెస్, 1 ఛాన్స్. ఓకే, ఆ విధంగా 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. సో 7 ఆబ్జెక్ట్స్, 7 ప్లేసెస్, 7p7, 7 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, ఇప్పుడు వీటి మధ్య ఖాళీలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ కూడా మనం ఖాళీలు. సో బెస్ట్ వరస్ట్ పక్క పక్కన రాకూడదని చెప్పారు కదా. సో అవి రాకూడదన్నప్పుడు ముందుగా మిగతా 7 పేపర్స్ని అరేంజ్ చేసినప్పుడు మనకి ఎన్ని ఖాళీలు వస్తాయంటే 1 2 3 4 5 6 7 8. సో ఇవి లీనియర్ పర్మిటేషన్స్ అంటే స్ట్రైట్ అరేంజ్మెంట్స్ కాబట్టి సో స్ట్రైట్ అరేంజ్మెంట్స్లో మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేస్తే దానికి ఒకటి ఎక్కువ ఖాళీ వస్తుంది. ఓకే, అందువల్ల ఎందుకంటే ఖాళీ అనేది స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు. మనం ఇది ఫస్ట్ ప్లేస్ అని చెప్పలేం కదా. సో మనం 7 ఆబ్జెక్ట్స్ ముందుగా అరేంజ్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్లేస్ అని చెప్పలేము. కోర్స్ కొన్ని అరేంజ్మెంట్స్లో ఇది ఫస్ట్ ఉండొచ్చు కాబట్టి మనం స్పెసిఫిక్గా ఇది ఫస్ట్ ప్లేస్ అని చెప్పలేము కాబట్టి ఖాళీ అనేది ఇటువైపు ఉండొచ్చు, అటు చివరి కూడా ఉండొచ్చు. ఓకే, అట్లా ఇది ఫస్ట్ ప్లేస్ కానప్పుడు ఇటువైపు బ్లాంక్ ఉంటుంది, ఇది ఫస్ట్ ప్లేస్ అవుతుంది అనుకున్నప్పుడు అటు చివరి బ్లాంక్ ఉంటుంది. కాబట్టి మనకి స్పెసిఫిక్గా మనం ఇది ఫస్ట్ ప్లేస్ ఇది సెకండ్ అని చెప్పలేము కాబట్టి ముందుగా 7 అరేంజ్ చేయాలి. 7 అరేంజ్ చేసాం. సో వీ హ్యావ్ 8 గ్యాప్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఒక గ్యాప్ అనేది స్టార్టింగ్లో, ఒక గ్యాప్ అనేది ఎండింగ్లో. ఈ 8 గ్యాప్స్లో బెస్ట్ వరస్ట్ ఎక్కడన్నా పెట్టుకోండి. ఓకే, 8 గ్యాప్స్లో బెస్ట్ వరస్ట్ అరేంజ్ చేస్తే అవి గ్యాప్స్లో అరేంజ్ చేస్తున్నాం కాబట్టి అవి పక్క పక్కన ఉండవు అని చెప్పేసి మనం కన్ఫర్మ్గా చెప్పేయచ్చు. ఓకే, నౌ వీ హ్యావ్ 8 గ్యాప్స్ బిట్వీన్ దెమ్.
సో ఈ గ్యాప్స్ని మనం ఇంటూ మార్క్ తోటి డినోట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8. ఈ 8 గ్యాప్స్లో బెస్ట్ వరస్ట్. ఓకే, దీస్ 8 gaps can be filled by the best and worst papers in 8P2 ways. ఓకే, అంటే 8 ఖాళీల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ 2 ప్లేస్లో పెట్టుకోవచ్చు, ఈ 2 ప్లేస్లో పెట్టుకోవచ్చు, ఈ 2 అంటే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఆ ఖాళీలో ఎక్కడ పెట్టుకున్నా కానీ అవి పక్క పక్కన రావు. సో 8P2 ways. సో ఇక్కడ మనకి టోటల్ ఎలా వస్తుంది? సో ముందుగా మనం 7 రిమైనింగ్ పేపర్స్ అరేంజ్ చేసాం కదా. సో 7 పేపర్స్, 7 ప్లేసెస్, 7P7, 7 ఫ్యాక్టర్లు, వీటి మధ్య ఖాళీలు 8 ఉన్నాయి. 8 గ్యాప్స్లో 2 పేపర్స్ బెస్ట్ అండ్ వరెస్ట్ 8P2. సో ఫైనల్ ఆన్సర్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8P2 వేస్. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. థ్యాంక్ యూ.